నాయకులుగా సంతోషం, ఎవరు కాదు. నల్లమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉండారు, వాళ్ళ కుటుంబం ఉండింది సంతోషం. శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎవరిని కూడా కించపరచడం కానీ, ఎవరిని గురించి అవమానించడం కానీ, ఎవరిని గురించి విమర్శించడం కానీ ఏమీ చేసినోడు కాదు. దానివల్ల వాళ్ళ విలువలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు పెట్టారు, బాగానే ఉంది. ఇవాళ ఇంకోటి గుర్తుంచుకోవాలి విజయ్ కుమార్ గారు. ఇవాళ మన నియోజకవర్గంలో ఇంకో కుటుంబం ముందుకు వచ్చింది, ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఇవాళ ఎన్ని సేవలు చేస్తున్నారు, ఎంత గ్రాంట్లు ఇస్తున్నారు, వాటర్ సమస్య కానీ జిల్లా మొత్తం మీద కూడా ఈ ట్రైసైకిల్స్ కానీ హాస్పిటల్ గురించి కానీ ఇవన్నీ కూడా ఎంత సమాధానం చేస్తున్నారో. ఇవాళ జిల్లాలో కూడా ఇవాళ ఏమిరెడ్డి కుటుంబం అంటే ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఎంపీ గారు కానీ ఒక నెంబర్ 1 స్టేజీలో ఉండరు. ఈ రోజుల్లో ఒక ఎలక్షన్ జరిగితే ఎలక్షన్లో 10 రూపాయలు ఖర్చు పెడితే ఏ రూపాయనా చేద్దాం, ఏ రూపాయనా సంపాదించుకుందాం అని ఆలోచించే నాయకులు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. ఇవాళ పరిస్థితి చూస్తే మన నియోజకవర్గంలో కనీసం ఇవాళ కూడా నేను చూస్తున్నాను, ఎవరన్నా వచ్చి అమ్మా ఇదమ్మా నాకు ఇది స్పోర్ట్స్లో ఇదిగో ఛార్జీలు కావాలా, నేను పలానా చోటకు పోవాలా అంటే పిలిచి నిమిషాల మీద వాళ్ళ ఖర్చులకి 10,000 20,000 మహాతల్లి దానం ఇప్పిస్తుంది. ఇవాళ దేవస్థానాలు ఏమన్నా కొరవున్నా కూడా ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా పిలిచి వాళ్ళు వచ్చి అడిగితే అందరికీ సహాయం చేస్తుంది. వాళ్ళ కుటుంబం నుంచే కొన్ని లక్షల రూపాయలు ఇవాళ దానం చేస్తున్నారు, ఎన్నో కార్యక్రమాలకి అభివృద్ధి చేసేదానికి సహకరిస్తున్నారు. ఇవాళ రాబోయే రోజుల్లో కూడా ఇక నా కుటుంబానికి తిరుగుండదు. నెల్లూరు జిల్లాలో ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నారు. వారే ఒక నోరు కొట్టి సంపాదించాల్సింది కూడా ఏం లేదు. కష్టపడి వాళ్ళ వర్కులు ఏందో వాళ్ళ వ్యాపారం ఏందో తీసుకొచ్చి 10 రూపాయలు కోవూరు నియోజకవర్గం మీద కానీ జిల్లా మీద కానీ ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఏంటంటే దయచేసి ఏది కూడా ఎవరు కూడా మనమే మీటింగులు పెట్టి బయట నాయకులు పెట్టి మీటింగ్ పెట్టి చేసుకోవాల్సిన లేదు. ఏది కూడా మన చేతుల్లోనే ఉంది. ఏదైనా దీంట్లో ఉంది నాలిక. మన నాలికలే మనకు శ్రీరామ రక్ష. మనము ఒక దెబ్బ కొట్టినా కూడా ఏదైనా మాసిపోద్ది. పెద్దోళ్ళు చెప్తారు ఎదిగే కొద్ది ఒదగమన్నారు. కనీసం మన నోట్లోంచి మాట్లాడితే అదే మనకి చెడ్డ. అప్పుడు అమ్మ అనేదానికి నీ అమ్మ అనేదానికి తేడా ఉంటుంది. అట్లా దాని గురించి మనం మాట్లాడే విధానంలో మనం చేసుకునే విధానంలో మనం ఉంటే మనకి ఏది కూడా పడలే, ఒకరు చర్చలు పడలే, ఒకరు మీటింగులు పడలే. మనం ఉండేదాన్ని బట్టి మనం చేసుకునే దాన్ని బట్టి మనం నిర్ణయించుకునేదానికి ముందుకు పోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన మా మండల నాయకులకి మా నియోజకవర్గ నాయకులకి అందరికీ ధన్యవాదాలు. వైసీపీ నాయకులు పత్రికా సమావేశం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీ నాయకులు ఏ విధంగా ఉందంటే దొంగ దొంగ అన్నట్టుంది. నిన్న ప్రెస్ మీట్ వీరి చలపతిరావు అక్రమ అరెస్టు అని చెప్పి నిన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వీరి చలపతిరావు అక్రమ అరెస్టు ఏ విధంగా అక్రమ అరెస్టు, ఆయన చేసిన దందాలు, ఆయన చేసిన అన్యాయాలు, ఆయన చేసిన అక్రమాలు, ఆయన దళితుల మీద చేసిన దాడులు, ఎంత మంది మీద అన్యాయంగా 5 సంవత్సరాలు ఎంత అన్యాయంగా ప్రవర్తించాడో, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడో కోవూరు నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఇప్పుడు గుర్తొచ్చిన దళితుడు అని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మనం చెప్తున్నారు. ఒక దళిత నాయకుడి మీద వేధింపులంట. ఆయన ఎంత మందిని వేధించాడో తెలిసే 5 సంవత్సరాలు. ఒక ఎంపీటీసీగా పోటీ చేస్తుంటే ఎండిఓ కొడలూరు మండలం ఎండిఓ ఆఫీసులో నా మీద దాడి చేసి నన్ను కొట్టి చలపతిరావే ఫస్ట్ కొట్టి తర్వాత 10 మంది మీద నా మీద దాడి చేయించి మళ్ళీ పోలీస్ స్టేషన్ నిన్న కూర్చోబెట్టడం, అది ఆయన ఘనత. తర్వాత రాజుపాలెంలో తువ్వర ప్రవీణ్ మీద ఇంటి మీద దాడి చేయించాడు. అన్నిటికన్నా ముఖ్యంగా కరగడ మల్లెల మీద ఎంత ఘోరంగా చేశాడంటే ఆయన మీద కేసులు పెట్టించి ఇంటి మీద దాడి చేయించి రౌడీ షీట్ ఓపెన్ చేయించి ఆ ఊర్లో లేకుండా తరిమి గందరగోళంగా నానా ఇబ్బందులు పెట్టారు 5 సంవత్సరాలు. అది మీకు తెలీదా వైసీపీ నాయకులారా అని అడుగుతున్నా. నా మీద 10 కేసులు పెట్టించావు. నేను కూడా దళితుడినే కదా, నువ్వు దళితుడు అని ఇప్పుడు చెప్తున్నావే. నేను ఒక దళితుడు ఎదగడం నీకు 100% నీకు ఇష్టంలే. నువ్వు ఒక దళితుడు అని కూడా చెప్పుకోలేవు. నువ్వు ఏదో నువ్వు ఉన్నత స్థాయిలో వచ్చినట్టు అంత బిహేవ్ చేస్తావు. నువ్వు నా మీద 10 కేసులు పెట్టించి నన్ను రౌడీ షీటర్ నా మీద ఓపెన్ చేయించి
ఊర్లో 2 నెలలు లేకుండా చేసి నన్ను మా కుటుంబం ఎంత క్షోభకు గురైందో, మా కుటుంబ గోష్ఠ, మా తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబ గోష్ఠ మొత్తం చలపతి ఖచ్చితంగా తగలుతుంది. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసిన విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధమే లేదు, మా ఎమ్మెల్యే గారికి సంబంధమే లేదు, మా కూటమి తెలుగుదేశం పార్టీకి సంబంధమే లేదు. ఈ 16 నెలల ఈ గవర్నమెంట్ వస్తే చట్టం తన పని తాను చేసుకోబోయినట్టుగా ఆయన మీద క్షుణ్ణంగా పరిశీలించి ఆ కేసులు విచారించి ఇప్పుడు అరెస్ట్ చేసింది. ఈ శుద్ధపూసలు మాట్లాడినటువంటి ఫస్ట్ మాట అంటే అప్పుడెప్పుడో 2022లో 23లో జరిగిందంట. 2022-23లో ఏం జరిగింది? 23లో జరిగిందా? ఏం జరిగింది అనేది ముందు తెలుసుకొని తర్వాత మాట్లాడు. 2023లో ఏం జరిగిందంటే కరకట మళ్ళీ ఇల్లు పగలగొట్టారు, ఒళ్ళు కొల్ల చేశారు, అతని కుటుంబాన్ని నాశనం చేశారు, రాజుపాలెంలో లేకుండా తరివేశారు, పొట్ట చేత పట్టుకొని భార్య బిడ్డల్ని ఊరెంబడి పడి తిరుగుతా అక్కడక్కడ ఏదో ఒకటి చిన్న చిన్నగా పనులు చేసుకుంటా తిరిగాడు. 2023లో గరికపాటి రాజా మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయించారు. గరికపాటి రాజాని తన్ని తరివేయాలని చెప్పి చూశారు, అవసరమైతే చంపేయాలని కూడా చూశారు. తువ్వర ప్రవీణ్ ఇంటి మీదకి వచ్చి నానా గందరగోళం చేశారు. ఇక శ్రేయసే పరమావధిగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇట్లాంటి మీ చిల్లర మాటల్ని పట్టించుకోకుండా ఆల్రెడీ మానేస్తున్నాం. దయచేసి రెచ్చగొట్టేటువంటి ధోరణి ఎక్కడ చెయ్యొద్దని చెప్పి వినించుకుంటున్నాం. మాకు ప్రెస్ మీట్లు పెట్టి మీతో మాట్లాడేంత టైం ఓపిక లేదు, ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు లేదు, ఊర్లు బాగుపడేదానికి చేయాల్సిన పనులేంటో వాటి మీదే మేము కాన్సన్ట్రేట్ చేస్తాం. అదేవిధంగా మాకు వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. దయచేసి మీరు ఎవ్వరు కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధి వాతావరణం మీరు కావాలనుకుంటే దానికి మేము పూర్తి స్థాయిలో సహకరించేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కానీ మా మీద పెట్టినటువంటి అనవసరమైన కేసుల్లో మీరు ఆ రోజు తప్పించుకు తిరిగేటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఎవరి మీద కేసులు వస్తేనో ఇవన్నిటికీ మేము బాధ్యులం కాదు. ఇప్పుడే రాజారావు చెప్పినట్టు చట్టం తన పని తాను పూర్తిగా చేసుకొని పోతుంది. మీరు ఇప్పుడు ఒక చిన్న మాట మాట్లాడుతున్నారు, రేపు వస్తే మీరు వచ్చేది లేదు, పాడు లేదు. జనాలకి పూర్తి స్థాయిలో ఆ విషయం అర్థమైపోయి ఉంది. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో వైసీపీ అనేది కనుమరుగైపోద్దని చెప్పని జోష్యం కూడా ఖచ్చితంగా చెప్తారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.